నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అద్వితీయ శుభనామంలో మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. కృపా మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలన్నిటినీ మీరు వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాలు కలగాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ 2025 సంవత్సరము క్రిస్మస్ మీకు సంతోషంను సమాధానంను కలుగు చేయాలని మేమెంతగానో కోరుకుంటున్నాము. అనుదిన వాక్యాల ద్వారా సహోదరి కృపామణి గారు మిమ్మలను ప్రతిదినము వాక్య జ్ఞానంలో నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మేము దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ముందు నాటికి కూడా మీరు మీ సహకారమును మీ తోడ్పాటును అందించి ఈ మినిస్ట్రీతో మీరు ముందుకు కొనసాగాలని మీకు తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వదించులాగున మీ అందరి సహకారమును ప్రోత్సాహమును కోరుతూ మరి ఒకసారి ఈ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడిన ప్రకారము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని మనము చదువుతున్నాం. సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమాధానాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సమాధానం అనేది మన జీవితంలో చాలా అవసరం. అనేక మంది సమాధానం లేక నిరాశ నిస్పృహల్లో జీవిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు మనకి ఈ క్రిస్మస్ సమయంలో ఈ సంతోషకరమైన సమయంలో వాగ్దానం చేస్తున్నాడు, మీకు నేను సమాధానాన్ని అనుగ్రహిస్తానని. ఈ క్రిస్మస్ సమయంలో అనేక మంది సమాధానం లేక శాంతి లేక అనేక రకాలైనటువంటి సమస్యల్లో అనేక రకాలైనటువంటి బంధకాల్లో ఉండి దేవుని యొక్క కృపకు దూరముగా ఉండి దేవుని యొక్క ఆ ప్రసన్నత పొందుకోలేకపోతున్నారేమో. ఈ శుభ సమయంలో మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారేమో, మీరు ఆనందంగా గడపలేకపోతున్నారేమో, చింతలతో ఉంటున్నారేమో. మీరు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ ఏ బాధల్లో ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శుభవేళ మీకు వాగ్దానం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము మనకు వాగ్దానం చేస్తుంది, సమాధానము కలుగును కాక. సమాధానంతో మీరు ఈ క్రిస్మస్ను సంతోషభరితమైన క్రిస్మస్గా ఆచరించుదురుగాక. దేవుడు మీకు తోడై ఉండి ఇమ్మానుయేలు దేవుడుగా మీతో ఉండి మీకు సంతోషము సమాధానము సంతృప్తి సమస్తము అనుగ్రహించాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపలో ఈ సంవత్సరము 2025 సంవత్సరం క్రిస్మస్ మీకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మీయమైనటువంటి నూతన దృక్పథాన్ని మీకు కలుగు చేయాలని ప్రార్థన చేస్తున్నాము. ఒక నిమిషం ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కృప పొందుకుందాం. మా దేవా మా ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన 2025 క్రిస్మస్ను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు నాయన. మీకు సమాధానం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము మా జీవనాన్ని కొనసాగిస్తూ ప్రభువా మీరిచ్చే ప్రతి సమాధానమైనటువంటి అంశములను మేము పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. ఈ క్రిస్మస్లో ఎవరు దుఃఖంతో ఉండకుండా నాయన నీవిచ్చే సంతోషంతో ఆనందభరితులై నేను స్తుతించే కృప దయచేయమని ప్రభువా మరి ఒకసారి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నీ రెక్కల క్రింద కాచి కాపాడి నీ సంతోష సమాధానాలతో సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. విష్ యూ హ్యాపీ క్రిస్మస్.